మిత్రులందరికీ కూడా నమస్కారం. అతి స్వల్ప వ్యవధిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మంచి ముహూర్తం అని చెప్పి మా పంతులు గారు చెప్పిన మా పిదప వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇక్కడ పూజ చేసి ఇక్కడ నుంచి ప్రచారం మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో పెద్దలు అనుమతి తీసుకుని భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిగా ఆశిస్తూ నేను విష్ణుకుమార్ రాజు ఇదివరకు ఎక్స్ఎమ్మెల్యేగా చేశాను, అట్లాగే ఫ్లోర్ లీడర్గా చేశాను. 2019లో గెలవలేకపోయాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ నార్త్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ గెలవాలి అనే ఉద్దేశంతో మనకి ఇంక ఎలక్షన్స్ కూడా తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెద్ద సమయం లేని వలన క్యాండిడేట్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేనప్పటికీ కూడా క్యాండిడేట్గా ఆశిస్తూ నేను ప్రచారం ఈ రోజు నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఈ ముహూర్తానికి మా గౌరవ పార్లమెంటు సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు, అట్లాగే మా అధ్యక్షుల వారు రవీందర్ రెడ్డి గారు, కాశీరాజు గారు జనరల్ సెక్రటరీ గారు, ఇంకా మా మిత్రులు సురేష్ బాబు, ఇంకా ఇక్కడ ప్రచారానికి రోజు నాతో పాటు ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇది ఒక చిన్న శాంపుల్గా ఒక టెక్నికల్గా ముహూర్తం అనే ఉద్దేశంతో సడన్గా అనుకుని ఈరోజు పెట్టినందుకు, అట్లాగే మీరందరూ కూడా వచ్చినందుకు మాకు పెద్దల ఆశీర్వాదాలు, దేవుడి ఆశీర్వాదాలు ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమంలో వచ్చాము. అట్లాగే మీరందరూ కూడా వచ్చినందుకు మీకు అందరికీ కూడా వ్యక్తిగతంగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ఈ నియోజకవర్గ ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏ వ్యక్తికి మనం ఓటు వేస్తే, ఏ పార్టీకి మనం ఓటు వేస్తే బాగుంటుందా, ఏ వ్యక్తికి మనం ఓటు వేయాలా అనేది ప్రజలు ఆలోచించుకుని విజ్ఞతతోటి ఈ నార్త్ నియోజకవర్గంలో ఓటు వేస్తారనేది మాకు ఒక ప్రగాఢమైన విశ్వాసము. అట్లాగే ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు కూడా రావడం జరిగింది. అట్లాగే కొంతమంది ఇతర పార్టీల వాళ్ళు కూడా పార్టీలతోటి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా కూడా వారు వచ్చి నాకు అభినందనలు తెలియజేసిన వారందరికీ కూడా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. 2014 నుండి 19 వరకు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా విశాఖపట్నం నార్త్ని రిప్రజెంట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి విష్ణుకుమార్ రాజు గారు 2019లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ అప్పటి పరిస్థితుల కారణంగా గెలవలేదు. కానీ గత 5 సంవత్సరాల్లో ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు అంటే మరి అందుబాటులో ఉన్నది విష్ణుకుమార్ రాజు గారు మాత్రమే. సో కాబట్టి ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యే కూడా ప్రజల మధ్యనే 5 సంవత్సరాలు ఉంటూ మళ్ళీ ఒక్కసారి పార్టీ తరఫున టికెట్ ఆశిస్తూ వారే స్వయంగా చెప్పారు, పార్టీ ఏ నిర్ణయం అయినా కూడా అధికారికంగా చేస్తుంది, కానీ ఎన్నికలు తక్కువ సమయంలో వారు 5 సంవత్సరాలుగా నిజం చెప్పాలంటే ప్రజల మధ్యన ఉండి ఒక రకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజున మరి ఉధృతంగా కొంచెం ప్రజల్లోకి ఇంకా వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళారు. సో రానున్న రోజుల్లో ఈ భారతీయ జనతా పార్టీని, ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క ఖ్యాతిని ప్రజల్లోకి తీసుకువెళ్ళటం కోసం వారు చేపట్టినటువంటి కార్యక్రమం బాగా పనిచేస్తుందని మేము భావిస్తాం. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఈ రకంగా నరేంద్ర మోదీ గారి పట్ల ప్రజల ఆదరణ మరింత ఎంత దేశవ్యాప్తంగా పెరిగిందో, అందున ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పెరిగిందో కూడా ప్రజలు స్పష్టంగా చూశారు. సో కాబట్టి దాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి మా పార్టీ నాయకులందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు విష్ణుకుమార్ రాజు గారు కూడా ప్రచారంలో పాల్గొనటం, ప్రజల్లోకి బీజేపీని, నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని, వారు చేసిన సేవల్ని తీసుకువెళ్ళటం నిజంగా ముదావహం.